హలో మిత్రమా, నా పేరు డాక్టర్ పురుధావన్ మరియు ఈరోజు ఈ వీడియోలో నేను కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగిలో జీఫార్ ఎలా పెంచవచ్చో వివరిస్తాను. వివరించే ముందు మూత్రపిండాల వైఫల్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది క్రియేటినిన్ స్థాయి పెరిగే పరిస్థితి, ఎందుకంటే కిడ్నీ దాని పనితీరును కోల్పోతుంది. ప్రాథమికంగా అది శరీరం నుండి క్రియేటినిన్ను సరిగ్గా విసర్జించదు. మనందరికీ తెలిసినట్లుగా కిడ్నీలు ప్రధానంగా అధిక రక్తపోటు లేదా మధుమేహం కారణంగా దెబ్బతింటున్నాయి. హై బీపీ మరియు షుగర్ కండిషన్ వల్ల కిడ్నీలు నిరంతరం దెబ్బతినడం వల్ల మందులు తీసుకున్న తర్వాత కూడా క్రియాటినిన్ మరియు యూరియా స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి రోగిని పెంచుకోవాలంటే ముందుగా కిడ్నీ ఫెయిల్యూర్కి ప్రధాన కారణం రక్తపోటు మరియు మధుమేహ నియంత్రణను తీసుకురావాలి. తద్వారా కిడ్నీకి ఎక్కువ నష్టం జరగదు మరియు క్రియాటినిన్ మరియు యూరియా పెరుగుదల జరగదు. ఇది జీఫార్ యొక్క క్షీణతను ఆపడానికి రోగికి సహాయపడుతుంది. ఇప్పుడు మీరు క్రియేటినిన్ మరియు జీఫార్ మధ్య సంబంధానికి సంబంధించి గందరగోళంగా ఉండాలి. అప్పుడు ఈ విషయాన్ని మీకు వివరిస్తాను. జీఫార్ అనేది క్రియేటినిన్ మరియు మీ వయస్సు ఆధారంగా గణిత గణన. ఇప్పుడు మీరు మీ స్క్రీన్పై ఫార్ములాను చూడవచ్చు. అర్థం చేసుకోవడం కష్టమని నాకు తెలుసు, కానీ మీకోసం దీన్ని సులభతరం చేయనివ్వండి. లో జీఫార్ కాలిక్యులేటర్ని శోధించండి. ఇప్పుడు ఏదైనా సైట్ని తెరవండి. నా వ్యక్తిగత ఇష్టమైనది డావిటా. మీ క్రియేటినిన్ విలువ మరియు మీ వయస్సును నమోదు చేయండి. గణించండి క్లిక్ చేయండి. ఇప్పుడు అది ఇక్కడ చూపుతున్న జీఫార్ విలువ మీ నివేదిక వలెనే ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అంటే మన జీఫార్ను పెంచుకోవాలంటే క్రియాటినిన్ స్థాయిలను తగ్గించుకోవాలి. క్రియేటినిన్ తగ్గించడానికి మూత్రపిండాల పనితీరును పెంచడం వల్ల క్రియేటినిన్ స్థాయి తగ్గుతుంది. కాబట్టి మనం మూత్రపిండాల పనితీరుపై పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, కిడ్నీ దాని విధులను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉందా? ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి సెప్సిస్ లేదా ప్రమాదం కారణంగా ఒక కిడ్నీని కోల్పోతే, ఒక కిడ్నీని కోల్పోయిన తర్వాత కూడా కిడ్నీ స్థాయి పెరగదు. ఇతర మూత్రపిండాలు వాటి పనితీరును పెంచుతాయి. అంటే కిడ్నీకి సామర్థ్యం ఉంది. దాని పనితీరును పెంచడానికి మనం ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్ రోగిలో కిడ్నీ యొక్క ఈ సూపర్ పవర్ని ఉపయోగించాలి. నేను మీకు కొన్ని ఉదాహరణలను చూపుతాను, ఎందుకంటే తక్కువ వ్యవధిలో క్రియేటినిన్ స్థాయిలో విపరీతమైన తగ్గుదల ఉంది. ఎందుకంటే ఈ రోగిలో క్యార్ఎఫ్టీ యొక్క సంరక్షణ సహాయంతో మేము మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచాము. ఇప్పుడు మీరు కెఫార్టీ అంటే మూత్రపిండాల పనితీరు పునరుద్ధరణ చికిత్స గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. నేను దీనిని ఈ వీడియోలో తరువాత వివరిస్తాను, కానీ దీనికి ముందు మీరు కిడ్నీ వైఫల్య చికిత్సలో ఆహారం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. మూత్రపిండాల వైఫల్యం చికిత్సలో ఆహారం 50% పాత్రను పోషిస్తుంది. ఆహారం సహాయంతో మీరు క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. మనం ఏది తిన్నా అది మన శరీరాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. ఒక సికెడి రోగి ఎర్ర మాంసం, గుడ్లు, చీజ్ లేదా పప్పుల రూపంలో చాలా ప్రోటీన్ను తీసుకుంటే క్రియేటినిన్ స్థాయి పెరుగుతుంది. కారణం క్రియేటినిన్ ఉత్పత్తి చేసే ప్రోటీన్ వ్యర్థం. కండరాల జీవక్రియ సమయంలో కండరం ఒక మూత్రపిండ రోగి శరీర అవసరాల కంటే ప్రోటీన్ను ఎక్కువగా తీసుకుంటే అదనపు ప్రోటీన్ కండరాలలో క్రియేటినిన్గా మార్చబడుతుంది. ఫలితంగా క్రియేటినిన్ విలువ పెరుగుతుంది. కాబట్టి క్రియేటినిన్ స్థాయిలను నియంత్రించడానికి అన్ని రకాల ప్రోటీన్లకు దూరంగా ఉండాలని కిడ్నీ రోగులందరికీ సూచించబడింది. ఇప్పుడు యూరియా గురించి మాట్లాడుదాం. యూరియా వ్యర్థం కాలేయం ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఆహారం జీర్ణమయ్యే సమయంలో యూరియా ఏర్పడకుండా నిరోధించడానికి మనం ఆహారం తీసుకోవడం ఆపివేయవచ్చు. ఎందుకంటే ఇది ఆచరణాత్మకం కాదు, కానీ కొన్ని ఆహార మార్పులతో మేము దాని ఉత్పత్తిని నియంత్రించవచ్చు. ఒక వ్యక్తి కొవ్వు, నూనె, చీజ్ మరియు ఎర్ర మాంసం వంటి భారీ జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకుంటే కాలేయం జీర్ణించుకోవడానికి చాలా పని చేయాల్సి ఉంటుంది. ఫలితంగా శరీరంలో యూరియా అసాధారణంగా ఉత్పత్తి అవుతుంది. ఇది చివరికి కెఫ్టీ నివేదికలలో ప్రతిబింబిస్తుంది.
అందుకే ఆహారం ముఖ్యం. ఇప్పుడులో డైట్ అనేది విస్తారమైన అంశం మరియు దానిని ఒకే వీడియోలో వివరించడం కష్టం. ఈ వీడియో చివరలో నేను డైట్కి సంబంధించిన నా వీడియోకి లింక్ను అందిస్తాను. కానీ నేను ఇంతకు ముందు వాగ్దానం చేసినట్లు కెఫాటీ అని వివరిస్తాను. హెర్బ్ ఆధారిత వ్యవస్థలో మొదట మనం మూత్రపిండాల వైఫల్యానికి గల కారణాలపై పని చేయాలి మరియు నేను మీకు ముందే చెప్పినట్లు నియంత్రణలోకి తీసుకురావాలి. ఒకసారి మూత్రపిండాల పనితీరును పెంచడం ద్వారా నష్టాలు నియంత్రణలోకి వస్తే సులభంగా తగ్గించవచ్చు. ఇతర రోగులు ఇప్పుడు చాలామంది పేషెంట్లు తాము ఇప్పటికే కొంత ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని మరియు వారికి మరొకటి ఇందుకు అవసరమని అనుకుంటున్నారు. మీ ప్రిస్క్రిప్షన్ తీసుకుని గూగుల్లో ప్రతి ఔషధాన్ని వెతకడం ప్రారంభించండి మరియు మీరు మీ బీపీ లేదా షుగర్, ఫాస్ఫేట్ బైండర్, కాల్షియం, విటమిన్ డి కోసం మందులు కనుగొంటారు. కానీ కిడ్నీకి ఒక్క మందు కూడా లేదు. లేదా కిడ్నీ పనితీరును మెరుగుపరుచుకోవడం కోసం అందుకే ఇన్నాళ్లు మందులు వాడినా ఎవరూ పని చేయకపోవడంతో క్రియాటినిన్ మరియు యూరియా స్థాయిలు పెరుగుతూనే ఉన్నాయి. ఇది మీ వైద్యుడు కోరుకోనందున కాదు, ఎందుకంటే ఇప్పటివరకు దీనికి మందులు అభివృద్ధి చేయబడలేదు. కిడ్నీ అధోకరణం ఆగకుండా కిడ్నీ పనితీరు పునరుద్ధరణకు దూరమైన సంగతి తెలిసిందే. కాబట్టి గతంలో జరిగిన దాని గురించి చింతించడం మానేయండి. మీ రక్తపోటు మరియు బ్లడ్ షుగర్పై పని చేయడం ప్రారంభించండి. వాటిని నియంత్రణలోకి తీసుకురండి మరియు దానికోసం అవసరమైనది చేయండి. మీకు మా సహాయం అవసరమైతే మీరు నేరుగా మా వైద్యులకు కాల్ చేయవచ్చు. మా నంబర్లు మీ స్క్రీన్పై మెరుస్తున్నాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే మీరు మీ ప్రశ్నలను వ్యాఖ్యల విభాగంలో వదలవచ్చు లేదా నా బృందానికి కాల్ చేయవచ్చు. కొత్త సమాచారంతో తదుపరి వీడియోలో కలుస్తాను. అప్పటివరకు మీరు ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండండి. వీక్షించినందుకు చాలా ధన్యవాదాలు.